అయ్యో ఆగరా విహారీ, ఆగు. బావా, నువ్వు ఎంత పెద్ద ఎదవో తెలిసి కూడా నిన్ను మళ్ళీ మా కంపెనీలో పెట్టుకున్నాను చూడు. మళ్ళీ నువ్వు మాకే వెన్నుపోటు పడవాలని చూస్తావా? నేను విహారీ, విహారీ, ఆగు. విహారీ, వాడికి దెబ్బలు పడాలి. విహారీ కొన్ని కొట్టు ఇంకా. అయ్యో, విహారీ, విహారీ. ఇలాంటి వాడిని అస్సలు నేను వదలను. ఏం చేశాడు? వీడు మన కంపెనీ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మనకి వ్యతిరేకంగా కంపెనీ మూతపడేలా పనిచేయాలని డబ్బులు ఇవ్వాలని చూశాడు. పద్దు, ఆ అంకుల్ బ్యాడ్ అంకులా? నాకేం తెలిసే? తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా, తెలుసుకోకపోతే ఎలా? ఇలాంటి వాడిని ఎలా వదిలేస్తాను? అస్సలు వదలను. ఆగు విహారీ. ఎందుకు ఆగమంటున్నావు అత్తయ్య? ఎందుకు ఆగమంటున్నావు? ఇలాంటి చీడ పురుగుని ఎంకరేజ్ చేసిందే నువ్వు. అసలు వీడిని నా మాట పూర్తిగా వినరా? చెప్పతయ్య, అసలేం చెప్తావో చెప్పు. సుభాష్ కి డబ్బులిచ్చి ఆ కార్మికుల దగ్గరికి పంపించిందే నేను. నువ్వా? అంటే విహారీకి వ్యతిరేకంగా కావాలని ఇదంతా చేసావు కదా? పిన్ని, ఎందుకు ఇలా చేసావు? అంబిక, ఆ కంపెనీని మీ అన్నయ్య జ్ఞాపకంగా తిరిగి కష్టపడి తీసుకున్నాము. అలాంటి కంపెనీకి నువ్వు నమ్మక ద్రోహం చెయ్యాలని అసలు ఎలా అనుకున్నావు? అంబిక, నువ్వు చేసింది మాత్రం పెద్ద తప్పే. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? ఏం చెప్తావు అత్తయ్య? చెప్పు. రే, ఆ ఎంప్లాయీస్ నీ కోసం మన కంపెనీ కోసం కష్టపడి పని చేస్తారా, లేక డబ్బు మనుషులో తెలుసుకుందామని నేనే సుభాష్ కి ఆ క్యాష్ ఇచ్చి పంపించాను. వాళ్ళు చాలా మంచివాళ్ళని, వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారని వాళ్ళ గురించే చెప్తున్నాను. ఈలోపు నువ్వు వచ్చావు. అవును విహారీ, ఈ విషయంలో అంబిక చెప్పింది నిజం. కేవలం వాళ్ళని టెస్ట్ చేయడానికే ఇదంతా చేశాను.